యూట్యూబర్ వైష్ణవి హత్య వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవి ఫ్లెక్సీ ఫోటో చూస్తూ తల్లి రాణి విలపిస్తుండగా సోదరులు సమాధి వద్దే కాలం గడుపుతున్నారు. వైష్ణవి లే, నీకు ఇష్టమైన ఆహారం తెచ్చాం అంటూ బ్రతిమిలాడడం గ్రామస్తులని కంటతడి పెట్టించింది. నిందితులని ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను గీతాంజలి, వైష్ణవి వల్ల పెద్ద వదినను. వైష్ణవికి 2 అన్నదమ్ములు ఉన్నారన్నమాట. నేను పెద్ద వదినని. అయితే ఒక 10 months అంటే 1 year దాటక ముందుగా మా ఆడపడుచుని తీసుకెళ్ళిపోయాడు హరిగాడు. వాడికి ఉరిశిక్ష చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాడు మాతోటి మా అత్తమ్మ కడుపులో 4 పిల్లలు ఎట్లయితున్నారో, మేమిద్దరం కోడళ్ళం ఉన్నాం కదా, మేమిద్దరం కోడళ్ళం, వాడొక్కోడు. మమ్మల్ని కూడా సొంత కడుపులో పుట్టిన వాళ్ళలాగానే చూసుకున్నది మా అత్తమ్మ. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ మీద ఎంత అబద్ధాలు చెప్పాడంటే, మా అమ్మ అలాంటిది, మా అమ్మ ఇలాంటిది, అత్తమ్మ నువ్వే నాకు ప్రపంచం, ఇప్పుడు మీరు లేనిది అసలు నా జీవితమే లేదు, ఉంటే ఇంట్లో ఉండాలి, లేకుంటే శవం అయిపోవాలి నేను, అట్లా మాట్లాడాడు సార్. నాకు వేరే ఇల్లు లేదు, వేరే ఆస్తి లేదు, వేరే ఏం లేదు, ఎవ్వరు లేదు, చిట్టే నా ప్రపంచం, చిట్టే నా ప్రాణం అని చాలా చెప్పాడు సార్. చాలా అంటే చాలా కన్ను మూసిండు మొత్తం మా ఆడపడుచు.